త్వరగా రానయ్యుంటున్న యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు కలుగునగాక. ఈ యొక్క ఆదివారం మరొకసారి ప్రభు మనల్ని ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చిన కృపకై దేవునికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మనందరం కలిసి ఒక పాటను పాడి ఆరాధించుకుని దానికి ముందు మనం ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఇంతవరకు ప్రభువా మాకు తోడుగా ఉండి నడిపించిన దయకై స్తోత్రం ప్రభువా. ఇదిగో నీ బాహుబలం చేత మమ్మల్ని నడిపిస్తుంటున్నా నీ బలిష్టమైన చేయికై స్తోత్రం ప్రభువా. తండ్రి నీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా పాటను పాడి ఆరాధిస్తుండగా ఆరాధన సమయంలో నీ సన్నిధి మా మధ్యలో ఇదిగనైనా బలముగా దిగిరామని కోరుతున్నాం ప్రభువా. నీ వాక్యం ద్వారా నీ ప్రజలతో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాను. ఇదిగనైనా వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రభువా ముట్టబడునుగా అని ప్రార్థిస్తుంటున్నాను. సమస్త నీ చేతికి సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమందరం కలిసి పాటను పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. థాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు, వి లిఫ్ట్ యువర్ నేమ్ అప్ God. Oh Jesus, hallelujah. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించదన్. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. Thank you, Jesus. We lift your name up, God. We adore your name. We worship you, Lord. We love you, Jesus. Amen. Hallelujah. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా,
నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఇంతవరకు ప్రభుని పాటను పాడి ఆరాధించుకున్నాం. ఈ సమయంలో మనం కూడి దేవుని ఆరాధించడానికి ప్రభు చూపించిన ఉన్నతమైన కృపను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చిన సమయమై ఉన్నది. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి దేవుని వాక్యంను ధ్యానించబోతున్నాం. ఇక్కడ యాకోబు మనం చూస్తున్నప్పుడు, యాకోబు తన అన్న దగ్గర వచ్చే ముందు తను బెతేల్ అనే స్థలమునకు దాటి వెళ్ళాలి. ఆ స్థలంలో మనం చూస్తున్నప్పుడు దేవుడైన యెహోవా తనతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. Here we see that Jacob, God speaks to Jacob when he is about to come to Bethel. He is about to meet his brother Esau. Here we read the scripture from Genesis chapter 35 verse 1 and 2. Then God said to Jacob, "Arise, go to Bethel and dwell there, and make an altar there to God who appears to you when you fled from the face of Esau your brother." And Jacob said to his household and to all who were with him, "Put away the foreign gods that are among you. Purify yourself and change your garment. Then let us arise and go up to Bethel, and I will make an altar there to God who answered me in the day of my distress, and he has been with me in the way which I have gone." Amen. Hallelujah. అయితే ఇక్కడ మనం చూస్తుంటున్నప్పుడు బెతేలునకు వెళ్ళే ముందు తన దేవుడైన యెహోవా నీవు బెతేలుకి వెళ్ళాలని చెప్తున్నప్పుడు, బెతేలుకి వెళ్ళే ముందు, బెతేల్ అంటే దేవుని గృహము. The meaning of Bethel in the original manuscription is house of God. The house of God is the meaning of Bethel. Bethel అంటే దేవుని గృహము అని చెప్పబడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గృహానికి వెళ్ళే ముందు, అంటే దేవుని గృహం అంటే పరలోకానికి వెళ్ళే ముందు, మనము దేవుని గృహానికి వెళ్ళే ముందు మనం చేయాల్సిన కొన్ని కార్యములు ప్రభు అంటున్నాడు. ఈ లోకంలో నీవు ఉండే కాలములో నీవు దేవుని గృహానికి వెళ్ళే ముందు కొన్ని సిద్ధపాట్లు నువ్వు చేయాలి. You need to prepare yourself. You need to do some preparation work before you go to Bethel, that is God's house. దేవుని యొక్క గుడారానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఇంటికి చేరుకునే ముందు, బెతేలుకి చేరుకునే ముందు కొన్ని విషయాలు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదటిగా మనం చూస్తున్నప్పుడు, నీవు మొదటిగా నీ యందు ఉంటున్న అన్య దేవతలను తీసి పారివేయాలి. నీవు త్రోసివేయాలని, తీసివేసేయమని చెప్పి ఇక్కడ యాకోబు అంటుండగా చూస్తుంటున్నాం. మొదటిగా మనలో ఉంటున్న అన్య దేవతల కార్యములన్నీ తీసివేసేయాలి. We need to put away the foreign gods that are among you. You need to put away the foreign gods which is in you. ఏంటిదండి అన్య దేవతలు అంటే ఏంటిది అని చెప్పి మీరు అడగొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్య దేవతలు అంటే అనేకులు క్రైస్తవులుగా అని చెప్పి మతము మారి ఉన్నారే కానీ మార్గము వారు మారలేదు. వాళ్ళ జీవితం అనేది మార్చబడలేదు. అక్కడ ఇంతకు ముందు నేను వేరే ఒక మతములో ఉండే, దాని తర్వాత ఇప్పుడు క్రైస్తవ మతానికి వచ్చి అదే సంప్రదాయమును, అదే పారంపర్యమును నేను పాటిస్తుంటున్నాను. అదే కార్యములు నేను పాటిస్తుంటే నాలో ఆ అన్య దేవతల యొక్క కార్యములు నాలో ఉన్నట్టు దానికి అర్థం. If you see, many of the Christians, they have changed the religion. Before they were in some religion, but now they are into the Christian religion, whereas they are thinking that Christianity is a religion. My dear brother and sister, many have come into Christianity and they are not changing their lifestyle. They are not changing their life according to the word of God, but they are changing the religion. They used to do something in that religion, the same practice they are doing into the Christianity, which is not according to the word of God, which is not line up according to the word of God. My dear brothers and sisters, we have to change our lifestyle. We need to change our mindset. We need to change our attitude according to the word of God. We need to change everything. Here we see
ది స్క్రిప్చర్ సేస్ వెరీ క్లియర్లీ, దేవుని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా అంటున్నది, మరి మీ యొద్ద ఉంటున్న అన్ని దేవతలను తీసి వేయము అని అంటున్నాడు. అంటే మన యొద్ద ఒకవేళ మనము మతము మారి ఉండొచ్చు, మనలో అన్యులు అనేకులు మన ఇంట్లో మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లు మరి అన్య దేవతలు అని చెప్తున్నప్పుడు అన్య దేవతలు కాదండి, మరి ఒక బొమ్మ అయినా లేకపోతే విగ్రహం అయినా ఒక ఫోటో అయినా అది నీ ఇంట్లో దేవుడు అని చెప్పి, యేసు ప్రభు అని చెప్పి, లేకపోతే దేవుడు అని చెప్పి నువ్వు దాన్ని చూస్తున్నావంటే అది విగ్రహము అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా అంటుంది. మరి నిర్గమకాండము 20వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి 3 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ దేవుడైన యెహోవా 10 ఆజ్ఞలు ఇస్తుండగా తన ప్రజలతో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు తన ప్రజలతో చెప్తున్న మాట మనం ఒకసారి చూస్తాం. మొదటిగా మరి when we look at Exodus chapter 20 verse 1 to 4, we see that God has given 10 commandments to his people, to the Israel people. God said, God spoke all these words saying, I am the Lord your God who brought you out of the land of Egypt, out of the house of bondage. ఇక్కడ మనం మొదటిగా మనం చూస్తున్నప్పుడు ఇదిగో నేను నీ దేవుడైన యెహోవా, నేను బంధకాల నుంచి నేను తీసుకొచ్చున్నాను, ఐగుప్తులో నుంచి నేను బయటికి రప్పించిన దేవుడను నేనే. బంధకము అంటే బానిసంగా ఉంటున్న అట్టి గృహంలో నుంచి బయటికి తీసుకొచ్చిన వాడు నేనే అని చెప్పంటున్నాడు. You shall have no other gods before me. ఇదిగో నా ముందు అంటే దేవుడైన యెహోవా అంటున్నాడు, మరి యెహోవా దేవుడు అంటున్నాడు, ఇదిగో నా తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ 3వ వచనములో చూస్తున్నాం. 4వ వచనములో చూస్తున్నాము. In the 4th word we see, you shall not make for yourself a graved image, any likeness of anything that is in the heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth. 5th verse, you shall not bow down to them or serve them, for I am the Lord your God. I am a jealousy God, visiting the iniquity of the fathers upon the children of the 3rd and 4th generation of those who hate me, but showing mercy to thousands to those who love me and keep my commandment. ఇక్కడ చూస్తున్నప్పుడు ఇదిగో నీవు పరలోకంలో ఉన్న వాటినైనా, లేకపోతే భూమి మీద ఉన్న వాటి అయినా, భూమి క్రింద ఉన్న వాటి అయినా, లేకపోతే నీటిలో ఉన్న వాటినైనా, మరి నీటి లోపట పాతాళములో ఉంటున్న వాటినైనా, దేనినైనాయు నీవు ఒక విగ్రహముగా దేనిని నువ్వు రూపించుకోకూడదు, నీకు దేవుడిగా నువ్వు చేసుకోకూడదు. ఈరోజు క్రైస్తవులుగా మన జీవితంలో మన అనేక కుటుంబాలలో విగ్రహాన్ని మనం పెట్టుకుంటున్నాం. అనేక విగ్రహాలు మన క్రైస్తవ కుటుంబాలలో ఉన్నాయండి. అలాంటి క్రైస్తవ కుటుంబాలలో మన విగ్రహాలు అది ఉన్నంత కాలము ఆశీర్వాదము సంపూర్ణతలో మనం చూడలేము, అది శాపము అనే దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో కూడా మాట్లాడుతున్నది. మరి నిర్గమకాండములో మనం చూస్తుంటున్నప్పుడు మరి 4 తరాల వరకు ఈ శాపం ఉంటుందని మరి వాక్యము సెలవిస్తున్నదండి. దేవుడైన యెహోవా నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే ఇదిగో మనకు ముందున్న తరములు విగ్రహారాధన చేసిన గాని మనము రక్షింపబడి యేసు ప్రభువును నిజమైన దేవుని మనం అంగీకరించి స్వీకరించి మనము రక్షణ మార్గంలో నడుస్తుండగా దేవుని వాక్యమును పాటిస్తున్నామంటే, దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని నీవు నమ్ముచున్నావంటే విగ్రహమును నీ ఇంట్లో నుంచి తీసేయాలి, నీ జీవితంలో నుంచి తీసి పానివేసేయాలి, నీ కుటుంబంలో నుంచి తీసేయాలి. ఒకవేళ మీరు చెప్పొచ్చు, బ్రదర్ ఇంట్లో జీసస్ ఫోటో కదా మేము పెట్టుకుంటున్నాము, ఇంట్లో మేము క్రాస్ కదా పెట్టుకుంటున్నాం, యేసు ప్రభు ఉన్న జీసస్ ఉంటున్న క్రాస్ కదా పెట్టుకుంటున్నాం. అయితే ఇక్కడ వాక్యము చాలా స్పష్టంగా రాయబడింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనములో చూస్తున్నా, పరలోకములో ఉన్న వాటినైనయు నీవు దాని విగ్రహముగా నీవు దేవుడుగా నీ ఇంట్లో పెట్టుకోకూడదు, నీవు దాన్ని పూజించకూడదు, దాన్ని నమస్కరించకూడదు, దాన్ని సేవించకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా అంటున్నది. Yes, my dear brothers and sisters, you may ask a question me that yes brother, we are having only Jesus photo, we have a cross with Jesus, we are not having any other foreign gods. Yes, my dear beloved brother and sister, the word says, scripture says very clearly in Exodus chapter 20 verse 4 and 5, it says in 4th verse we see, you shall not make for yourself a graven image, any likeness, anything which is in the heaven. Yes, in the heaven Jesus Christ is there, saints are there, 24 elders are there. Yes,
Yes, angelic hosts are there, saints are there. You should not make even the image of saint, even the image of angel, even the image of Jesus, even the image of Father, even the image of Holy Spirit God. You should not do the image of anything which is in the heaven. We are to worship the Lord in the spirit, because He is the spirit. He is in the form of spirit, and we need to worship Him in the spirit and the truth. మనము ఆయన ఆత్మయున్నాడు గనుక మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాల్సిన ఉన్నది. మనము విగ్రహం ముందో, లేకపోతే ఒక పటము ముందో, లేకపోతే ఒక ఫోటో ముందో, ఒక శిలువ ముందో నిలబడి ఆరాధించడానికి కాదండి. మనము దేవుని ఆరాధించాలంటే మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇంకా కొందరు మనము క్రైస్తవంగా మారిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా కొన్ని విగ్రహాలు మన కుటుంబాలలో, మన జీవితాలలో ఉన్నది. మనక వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మన ఇంట్లో ఉన్నదండి. దాన్ని తీసివేయాలని ప్రభువుల వారు చెప్తున్నారు. ఒకవేళ నీవు దీన్ని తీసివేయకపోతే నీవు బెతేలుకు పోయి చేరలేవు. బెతేల్ అంటే పరలోకము, దేవుని గృహము, దేవుని సన్నిధి, దేవుడు నివాస స్థలం, దేవుని యొక్క నివాస స్థలము. దేవుని నివాస స్థలానికి నువ్వు పోయి చేరుకోవాలంటే నీలో ఉంటున్న అన్య దేవ ఆచారములు లేకపోతే సంప్రదాయాలన్నీ నీలో నుంచి తీసివేయాలి. You need to throw it away from your life. It may be anything. It may be anything. The Christianity is based on only the word of God, only upon the Bible. We need to depend upon the word of God, the Bible. You need to believe the word. నీవు కేవలం దేవుని వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని పాటించాలి, వాక్యములో నీవు ఉండాలి, వాక్యములో నీ జీవితము కట్టబడి ఉండాలి, వాక్యానుసారంగా నీ జీవితము కట్టబడి ఉండాలి. వాక్యమే నీ దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆది, ఇదిగో యోహాను సువార్త 1వ వచనం, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. In the beginning there was the word, and the word was with God, and that word is God. వాక్యమే దేవుడై ఉన్నాడు. నీకు వేరే ఏ రూపము వద్దండి అని స్పష్టంగా ప్రభువుల వారు మనతో కూడా సెలవిస్తున్నారు. నీకు ఇష్టానుసారంగా నీవు దేవుడు చేసుకోవాలని కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వారు ఆ యొక్క మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఈ యొక్క జోషువా మరి తన కొండ మీద తను కూర్చొని ఉంటున్నాడు. అహరోను మరి తనతో పాటు ఉంటున్న వాళ్ళందరూ, ఇశ్రాయేలు నుంచి వచ్చిన వాళ్ళందరూ వారు అక్కడి నుంచి తెచ్చుకున్న నగలు, దాన్ని నగల ద్వారా, బంగారము ద్వారా ఒక దూడను వారు తయారు చేసి, ఇదే మా దేవుడు, ఇదే కదా మమ్మల్ని కాపాడింది అని చెప్పి వాళ్ళు పూజించిన ప్రజలై ఉన్నారు. దేవుని ప్రజలే. దేవుడే విడిపించాడు, దేవుడే రక్షించాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చింది యెహోవా దేవుడే. నిన్ను నన్ను ఈ లోకమనే బానిసత్వం నుంచి, లోకమనే ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చింది ఆయనే. నిన్ను రక్షించి విడిపించింది ఆయనే. కానీ ఈరోజు మనలో, మన ఇంట్లో మనతో ఉంటున్న విషయాలను బట్టి మన విగ్రహంగా మనం చేస్తున్నాం. దేవుని కంటే నీవు వేరే దానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తే అది విగ్రహము. ఒకవేళ దేవుని కంటే వేరే ఏ మనిషినైనా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహము. ఎందుకు దేవుడు విగ్రహమును గురించి, విగ్రహము ఇంతగా తను అసహించుకుంటున్నాడంటే ఆయన నీ దేవుడై ఉన్నాడు. నీ దేవుడే నీ భర్త అయి ఉన్నాడు. నీ దేవుడే నీ భర్త అయి ఉన్నాడు. ఒకవేళ నీవు ఆ దేవుడు కాకుండా, యేసు ప్రభు దేవుడు కాకుండా నీ వేరే దేవుళ్ళు నీ జీవితంలో ఉంటే, సొంత భర్తను పెట్టుకొని ఇంకొకరిని ఎవరినో ఉంచుకున్నట్లే దానికి అర్థం. అందుకే ప్రభు దాన్ని బట్టి చాలా ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. విగ్రహాలు నీ జీవితంలో ఉండకూడదు. అది ఎలాంటి విషయమైనా కానీ. కొంతమంది మనం క్రైస్తవులు రోజరీ వేసుకుంటాం మెడలో. ఎందుకు బ్రదర్ అంటే, జీసస్ క్రాస్ ఉంది కదా బ్రదర్. క్రాస్ అంటే మెడలో వేసుకోవడానికి కాదు, నీ జీవితంలో క్రాస్ ఉండాలి. నీ జీవితంలో సిలువ నీవు మొయ్యాలి. మెడలో మోస్తే ఏం ప్రయోజనం లేదు. బైబిల్లో ఎక్కడ మెడలో నీవు క్రాస్ మొయ్యాలని చెప్పి ఎక్కడ చెప్పలేదండి. నీ జీవితంలో సిలువను మొయ్యాలి.
మెడలో మొయ్యడం కాదు, నీ జీవితంలో యేసుని మొయ్యాలి. సిలువను మొయ్యాలంటే ఏంటిది? యేసు సిలువలో చేసిన కార్యములు నువ్వు ప్రకటిస్తూ ఉండాలి, నీ జీవితంలో కనపరుస్తూ ఉండాలి. యు నీడ్ టు ఎక్స్పోజ్ ది క్రాస్ ఇన్ యువర్ లైఫ్. వాట్ ఈస్ ఎక్స్పోజింగ్ ది క్రాస్? యు షుడ్ నాట్ పుట్ ది క్రాస్ ఇన్ యువర్, you should not wear rosaries. It is not according to the Bible. It is not according to the word of God. You need to carry the cross. Carrying the cross is just, you need to proclaim the love of God, the love which has been demonstrated on the cross of Calvary. You need to proclaim it by putting a rosary or putting a cross in your neck with a rope, with a chain. It doesn't resemble the love of Jesus. It doesn't explain the love of Jesus. It doesn't mean that you are carrying the cross of God. It doesn't be a line up with the word of God. My dear brother and sister, you need to carry the cross in your life, the spiritual cross. My dear brother and sister, we need to throw away all the foreign gods. మనలో నుంచి అనే దేవతలను మనం ఏం చేయాలి? దాన్ని తీసి పారవేయాలని ప్రభువు వారు కోరుకుంటున్నాడు. మొదటిగా. రెండోదిగా మనం చూస్తుంటున్నప్పుడు మనల్ని శుద్ధీకరించుకోవాలి. We need to, the second thing is that the word of God says in the second verse, Genesis chapter 35 and the second verse, and Jacob said to his household and to all who were with him, put away the foreign gods that are among you. The first thing. The second thing, purify yourself. రెండోదిగా మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొని శుద్ధీకరించుకోండి అని దేవుని వాక్యములు స్పష్టంగా అనబడుతున్నది. మనం ఎలా శుద్ధీకరించబడతాము? దేవుని వాక్యముని ఉదక స్థానం ద్వారా మనం శుద్ధీకరించబడుతూ ఉంటాం. దేవుని వాక్యమును చదువుతుండగా మనం శుద్ధీకరించబడుతూ ఉంటాం. దేవుని వాక్యమును వింటుండగానే శుద్ధీకరణ కలుగుతుంది. దేవుని వాక్యము ద్వారా నీవు శుద్ధీకరణ కలుగబడుతుంది. రెండోదిగా మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం 9వ వచనమును మనం చూస్తున్నప్పుడు యేసు రక్తము మనల్ని శుద్ధీకరిస్తుంది. యేసు రక్తము సకల పాపము నుంచి, సకల దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా మనం మార్చే, నీతిమంతులుగా మార్చేది యేసు రక్తము గనుక యేసు రక్తము ద్వారా ప్రతిరోజు మనం కడగబడుతూ ఉండాలి. దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు మనం కడగబడుతూ ఉండాలి. We need to get purified. We need to washed away by the blood of Jesus. According to John chapter 1, 1 John chapter 1 verse 7 and 9, the word says, through the blood of Jesus, the blood of Jesus Christ cleanses us from all the sinful nature, from all the unrighteousness. The second thing is, you need to be washed by the word of God. You need to wash yourself by the word of God, by the blood of Jesus. You need to read the word of God. You need to meditate the word of God. You need to hear the word of God. You need to practice the word of God. Then your life will change. You shall be cleansed. You shall be purified. మొదటిగా మనం చూస్తున్నప్పుడు విగ్రహాలను తీసివేయాలి. రెండోదిగా మనము శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు మనము చేంజ్, ది థర్డ్ థింగ్ ఇస్ చేంజ్ యువర్ గార్మెంట్. నీ వస్త్రమును మార్చుకోవాలి. You need to change your garment. What are the garments? You need to change your garment of curse. In Psalms 109:18 says, change the garment. There is a garment of curse. You need to change the garment of curse. పాపము ద్వారా శాపం వస్తుంది. ఆ శాపము వస్త్రమును మనం మార్చివేయాలి, దాన్ని విప్పివేయాలి, దాన్ని తీసివేయాలి. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు చెర్ర బట్టలను తీసివేయాలి. ద్వితీయోపదేశ కాండం 21:11 వచనములో చూస్తున్నప్పుడు చెర్ర బట్టలు, బానిసంగా ఉంటున్న చెర్ర బట్టలు. Deuteronomy chapter 21 verse 13 says, the garment of captivity. You need to change your garment of captivity. నీ బానిసం అనే ఆ వస్త్రమును మార్చాలి. చెర్ర బట్టలను నువ్వు మార్చాలి, ఖైదీ బట్టలను మార్చాలి, జైలు బట్టలను మార్చుకోవాలని ప్రభువు వారు అంటున్నాడు. You need to change the garment of captivity. You need to change the garment of curse. What was your garment before?
God is telling you need to put on the white garments according to Revelation chapter 3 verse 5. ప్రకటన గ్రంథం 3:5 చూస్తున్నట్లు ఇదిగో నీవు తెల్లని వస్త్రము ధరించుకోవాలి. గొర్రెపిల్ల రక్తము చేత కడగబడిన తెల్లని వస్త్రము. You need to wear white garment according to Revelation chapter 3 verse 5. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు మనము స్తుతి అనే వస్త్రమును ధరించుకోవాలి. యెషయా 61వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తున్నప్పుడు స్తుతి అనే వస్త్రమును ధరించుకోవాలి. According to Isaiah chapter 61 verse 3 says that we need to put on the garment of praise. We need to put on the garment of praise. Yes. పరలోకానికి వెళ్ళాలంటే ఉదక స్థానము కలిగి ఉండాలి. యేసు రక్తము చేత నీ బట్టలు కడగబడి ఉండాలి, ఉతకబడి ఉండాలి. యేసు రక్తము చేత కడగబడిన తెల్లని వస్త్రము ధరించుకున్న వారు వీరే పరలోకానికి పోయి చేరుకుంటారు. స్తుతి అనే వస్త్రము ధరించుకున్న వారు పరలోకానికి వెళ్ళి చేరుతారు. హల్లెలూయా. రక్షణ వస్త్రము ధరించుకుంటున్న వారు మాత్రమే పరలోకానికి వెళ్ళి చేస్తారు. హల్లెలూయా. వెలుగు వస్త్రము ధరించుకున్న వారే పరలోకానికి వెళ్ళి చేరుతారు. కీర్తనలు 104 2వ వచనములో చూస్తున్నప్పుడు వెలుగు వస్త్రము. According to Psalms 104 verse 2, the garment of light you need to wear. You need to throw away all the foreign goddesses. First thing. The second is you need to purify yourself. The third thing is you need to change your garment. If you need to go to బెతేలుకి పోవాలంటే నీవు అన్ని దేవతల్ని తీసివేయాలి. రెండోదిగా నిన్ను నీవే శుద్ధీకరించుకోవాలి. మూడోదిగా మనము మనకు వస్త్రమును బట్టలను మార్చుకోవాలి. ఈ శాపపు వస్త్రమును, ఈ బానిస వస్త్రమును తీసివేసి వెలుగు వస్త్రమును, తెల్లని వస్త్రమును, స్తుతి వస్త్రమును, రక్షణ వస్త్రమును ధరించుకుని బెతేలుకు మనం చేరాలి. బెతేలుకు పోవాలంటే ఇట్టి ప్రయాణములో మనం ఏం చేయాలంటే మనమే సిద్ధపరచుకోవాలి. We need to prepare ourselves to reach Bethel. Before you enter Bethel, you need to put away all the foreign goddesses. You need to purify yourself. You need to change your garment. Let's pray. మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధ దైవమా, నీ పాదములకు వందనములయ్యా. ప్రభువా, బెతేలనగా నీ గృహములకు మేము చేరే ముందు కొన్ని సిద్ధపాట్లు మేము చేయాల్సినది ఉన్నది. ఇదిగో తండ్రి, ఇదిగనైనా మేము అన్య దేవతల ఆచరణలు ఆచరించక, పారములు ఆచరించక, వాటి కార్యములు ఆచరించక, వాటిని అన్నిటినీ తీసి త్రోసి పారవేయడానికి కృపను దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటను వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అన్య దేవతల కార్యములన్నీ, వాటి క్రియలని యేసు నామములో, యేసు రక్తములో లయపరచబడును గాక. Every foreign goddess things and every deeds and things which are in your children's life, oh Father, let it be thrown away in the name of Jesus. By the blood of Jesus, Lord, let your power flow upon your children, God. నీ బిడ్డల జీవితంలో నీ శక్తి వ్యాపించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నీ రక్తంలో ఉంటున్న మహిమ, నీ రక్తంలో ఉంటున్న బలము, నీ రక్తంలో ఉంటున్న సామర్థ్యము ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో, వారి కుటుంబములో, వారి ఇంకా ఇదిగోనైనా గృహాలలో ఆ విగ్రహాలు కోటలంతా కుప్పకూలి యేసు రక్తంలో ఉంటున్న మహిమ ఇప్పుడే విడుదలవునుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, వారి జీవితంలో ఈ విగ్రహాల ద్వారా, ఈ విగ్రహ ఆరాధన ద్వారా, ఏదో విగ్రహానికి ప్రాముఖ్యత ఇచ్చటం వలన వచ్చిన అపవిత్రత యేసు నామములో, యేసు రక్తములో, యేసు రక్తంలో శుద్ధీకరణ జరుగును గాక. Let there be a purification in the name of Jesus, by the blood of Jesus, in each and every person's life who are watching right now, oh Father. Everyone's life, oh Father, right now, in the name of Jesus. Father, we thank you, Holy God.
ఈ సమయంలో ప్రభువా ఇదిగో ప్రతి ఒక్కరికి వస్త్రమును మార్చినందుకై స్తోత్రం. ఇదిగో నేను కల్వారి శిలువలో మా కొరకు బలియాగమైన ఆ రక్తము ద్వారా, గొర్రె పిల్ల రక్తము ద్వారా ఇదిగో మా యొక్క ఇదిగో నేను పాపపు వస్త్రము కడగబడి, శాపపు వస్త్రము కడగబడి, బానిస వస్త్రము, చెర్ర బట్టలు కడగబడి యేసు నామములో తెల్లని వస్త్రముగా మార్చబడును గాక. స్తుతి వస్త్రము ధరించబడును గాక, రక్షణ వస్త్రము ధరించబడును గాక. యేసు నామములో, యేసు నామములో వారు ధరించురు గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. వస్త్రము మార్చబడును గాక. ఇదిగో ఈ స్థలమును వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మార్పు కలుగును గాక అని ప్రార్థిస్తున్నానయ్యా. తండ్రి, ఈ సమయంలో ఎందరైతే ప్రభువారి హృదయంలో సమాధానం లేకుంటున్న, నెమ్మది లేకుంటున్న వారు, వారి జీవితంలో సమాధానము, దేవుని సమాధానము, దేవుని యొక్క వెలుగు వారి జీవితంలో వ్యాపించునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. ఎందరైతే అనారోగ్యంతో ఉంటున్నారు, నీ గాయపడిన హస్తము వారిని తాకి స్వస్థపరచునుగా కానీ ప్రార్థిస్తుంటున్నాం. యెషయా 53వ అధ్యాయము ఇదిగో 4-5 వచనం, 1 పేతురు 2:24 వచనం ప్రకారంగా నీవు పొందిన గాయముల ద్వారా, దెబ్బల ద్వారా స్వస్థత నొంది ఉన్నామన్న మాట ప్రకారంగా స్వస్థత కలుగునుగా యేసు నామములో. తండ్రి నీకు స్తోత్రం, నీకు వందనములయ్యా. ఈరోజు విన్న వాక్యం ప్రకారంగా మా జీవితాలు కట్టబడును గాక, స్థిరపరచబడును గాక, మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను. సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇప్పుడు సదాకాలం ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పరిణముండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. గాడ్ బి విత్ యు.